గవర్నమెంట్ ఆసుపత్రి ఆవరణలో ఓపీ రోగులకు, గర్భిణీ స్త్రీలకు, పేషెంట్ సపోర్టర్స్కి 140 మందికి అన్నప్రసాదం అందించబడుతున్నది. 4 నియోజకవర్గాల నుంచి ఇక్కడికి పెద్ద ఆసుపత్రి అని చెప్పేసి పేద ప్రజలు చూపించుకోవడానికి వస్తున్నారు. గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా పెట్టబడిన ఈ భోజనం ఈరోజు దాత బత్తుల శ్రీనివాసరావు గారు, ఏడీఈ గారు గతంలో కూడా 2 సార్లు ఇచ్చి ఉన్నారు. ప్రతి హిందూ పండగకి సార్ 3,300 రూపాయలు ఇస్తారు. 140 మందికి అన్నప్రసాదం జరుగుతున్నది. ఇది 3వసారి ఇవ్వడం అన్నమాట. వాళ్ళ కుమారుడు దినేష్ కృష్ణ గారు 3వ సంవత్సరం లా చదువుతున్నారు. వారి ఆర్థిక సహాయంతో జరుగుతున్నది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. పెద్దలకు సేవ చేయడానికి వచ్చిన పెద్దలకు, మీడియా మిత్రులకు, ఆసుపత్రి సిబ్బందికి అడుగు చూపించారు. ఆసుపత్రి సిబ్బంది మళ్ళీ నేను పెట్టాను. అందరికీ ధన్యవాదాలు. పెట్టిస్తా, మళ్ళీ నేను మీరు పెట్టిస్తా. ఎవరండి ఒకటి మేము కొత్త అనేది ఉన్నది. ఇక్కడ సేవా కార్యక్రమం ఇది. మీరు రాండి, మళ్ళీ పెడతా. అర్థమైందా? ఆపేయండి, ఎంత ఎక్కువ పెట్టమా మళ్ళీ